ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు ఆమె వెంటనే దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ జాయ్ స్పందించారు. భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం విడిచి వెళ్లినట్లు వెల్లడించారు. ముందు రోజు నుంచే ఆమె రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకున్నారని సాజిబ్ వాజిద్ జాయ్ తెలిపారు. ప్రస్తుత పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేశాయని అన్నారు. తిరిగి ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు సంబంధించిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్కు వచ్చారు. ఇక్కడి నుంచి ఆమె లండన్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జైల్లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని విపక్ష నేత ఖలేదా జియా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ హసబుద్దీన్ బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆయన ఉన్నతాధికారులు ఇతర పార్టీల నేతలతో సమావేశమయ్యారు.